రుణాలు మానవ జీవితంలో ప్రతి మనిషికి పూర్వజన్మకృతమైన వాటి వల్ల పుణ్య పాప విశేషాలు ఈ జన్మలో ఆయా సమయాల్లో అనుభవిస్తాం. ఇది కర్మ సిద్ధాంతం. మనది కర్మభూమి కనుక ఆయా సందర్భాలను అనుసరించి ఈ కర్మలను చేయరాదు. మానవుడు ఎల్లప్పుడూ పితృరుణం, మాతృరుణం, పుత్రికా రుణం, స్త్రీ రుణం, సోదర రుణం, దైవ రుణం, ఋషి రుణం, దాన రుణం, గురు రుణం, ఈ 9 రుణాలను తెలిసి కానీ తెలియక కానీ తీర్చకపోతే ఎల్లప్పుడూ రుణబాధలు వేధిస్తూ ఉంటాయి. ఉన్నత స్థితి కలగదు. ఆ పాపం వారి పిల్లలను వేధిస్తుంది. తల్లి రుణం తల్లితో విభేదించకూడదు, తల్లిని బాధించకూడదు. దీనివలన జీవితంలో ఎదుగుదల ఉండదు. పితృరుణం తల్లిదండ్రులు గతించినచో వారికి చేయవలసిన కర్మలను సకాలంలో ఆచరించకపోవడం వల్ల విద్య, ఆరోగ్యం, వ్యాపార అభివృద్ధి ఉండదు. పుత్రికా రుణం పుత్రికను బాధించడం, కూతురు ఆస్తిని అనుభవించడం వల్ల అవమానాలు, ధన నష్టం, ఒంటరి జీవితం కలుగుతాయి. స్త్రీ రుణాలు పరస్త్రీలను వ్యామోహించి బాధించడం, సంగమించడం, వారిని వదిలివేయడం, తరచూ గుర్తు చేసి దుర్మార్గంగా బాధించడం, భార్యను బాధించడం, కొట్టడం, ఆమెను పస్తులుంచడం, ఆమెను బయటకు గెంటివేయడం, నిందలు ప్రచారం చేయడం, పరస్త్రీలను బలాత్కరించడం, కామవాంఛలకు గురి చేయడం, మధ్య వయసు నుండి అకాల మరణ భయం, దారిద్ర్యం కలుగుతాయి. గర్భవతులను కూడా బాధించరాదు. సోదర రుణం తన రక్త సంబంధీకుల ధనం వాడుకోవడం వలన వారిని బాధించడం, వారి ఆస్తులను సక్రమంగా పంచక తాను అనుభవించడం, మోసం చేయడం, వీటి వల్ల కొంతకాలానికి తన పిల్లలు దరిద్రం అనుభవిస్తారు. మనశ్శాంతి ఉండదు. జీవిత చరమాంకంలో దీనస్థితి కలుగుతుంది. వంశక్షయం కలుగుతుంది. దైవ రుణం దైవాన్ని నిందించడం, జంతుహింస చేయడం, దేవాలయ ఆస్తులను అనుభవించడం, వీటి వల్ల సంతాన నష్టం కలుగుతుంది. అంగవైకల్యం కలిగిన సంతానం కలుగుతారు. శారీరక బలహీనత కలుగుతుంది. ఋషి రుణం తమ వంశ ఋషిని సేవించలేకపోవడం, సాధు సన్యాసుల పట్ల తెలిసో తెలియకో అమర్యాదగా ప్రవర్తించడం, ఋషి ప్రోక్తమైన మంత్రాలను అవహేళన చేయడం కలుగుతుంది. దీనివల్ల మూర్ఖత్వం, ఆవేశం, సౌఖ్యలేమీ కలుగుతుంది. దాన రుణం ఒకరికి దానం చేస్తానని చేయకపోవట, దానం చేసి ప్రతిఫలం కోరుట, చేసిన దాన్ని తిరిగి తీసుకొనుట, ఇద్దరి మధ్య హామీ ఉండి ధనం ఇప్పించి తిరిగి చెల్లించకపోవడం వల్ల ఈ రుణం ఏర్పడుతుంది. ఇటువంటి వారి పాపం వారి పిల్లలకు వచ్చి తరచూ వివాదాలకి గురవుతారు. వ్యసనపీడ కలుగుతూ అపకీర్తి కలుగుతుంది. గురు రుణం గురువులను దూషించడం, అంతకు సమానమైన వారిని నిందించడం, దీనివల్ల మిత్రభేదం, ఉపాధి కోల్పోవుట, రుణబాధలు కలుగుతాయి.